పారాయణ చేసుకోవటం వలన స్త్రీకి వైధవ్యం అనేటువంటిది ఉండదు. దీర్ఘకాలిక సౌమంగళ్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి, అన్యోన్యత ప్రాప్తి, కుటుంబ ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, ధన ప్రాప్తి, ఆకర్షణ ప్రాప్తి, ఇది లేదు అనేటువంటిది ఉండదు. 52 రోజుల పాటు నిరంతరము పారాయణ చేసుకోగలగాలి. వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినట్టు 4 రోజులను వదిలేసేసి మళ్ళీ 5వ రోజు నుంచి ఆ పారాయణ చేసుకోగలిగారా? ఆవిడ మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా అన్నట్టుగా. ఇంకొక విషయం, ఇచ్చి శ్లోకం, లలితా సహస్రనామం మొత్తం పారాయణ చేయలేకపోతే 4వ శ్లోకం ఉంటుంది అందులో. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అనే శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని 183 సార్లు పారాయణ చేసిన, లలితా సహస్రనామం మొత్తం పారాయణ చేసిన మహాఫలితం ఆ శ్లోకంలో దాగుంది. ఎందువల్లనంటే మనకు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక పక్షం, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒక పక్షంగా మనం భావిస్తాం. కానీ